విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీఎం పాలెం మైనర్ బాలిక కేసులో కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు. మరణానికి లైంగిక వేధింపులే కారణమన్న డీసీపీ మణికంఠ. టీడీపీ కూటమి బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తానన్న బ్రాహ్మణ నాయకులు. వైసీపీలో తీరని అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన సీతంరాజు సుధాకర్. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్న టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్. వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసిన గండిబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే పీఎం పాలెం మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో కాలేజ్ ప్రిన్సిపల్, వార్డెన్లతో సహా 5గురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ మణికంఠ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను డీసీపీ మణికంఠ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీలో బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమని స్పష్టం చేశారు. బాలిక చనిపోయిన రోజు ఉదయం 8 గంటల నుండి కనబడకపోయినా నిర్లక్ష్యం వహించిన కాలేజ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. బాలిక ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో అది హత్య, ఆత్మహత్య అనే లోతైన దర్యాప్తును చేపడుతున్నామని తెలిపారు. – 28-29 ఇంటర్వ్యూనింగ్ నైట్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కొమ్మాది దగ్గర ఒక 17-year-old గర్ల్ స్టూడెంట్ మూడవ అంతస్తు పైనుంచి దూకి చనిపోవడం జరిగింది. ఈ విషయమై మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి గత 4 రోజులుగా ఇన్వెస్టిగేషన్ జరిపాము. సో చనిపోయే ముందు ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మరియు వాళ్ళ అక్కకి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, తను ఏదైతే సరే కాలేజీలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతుందో ఆ కాలేజీలో కొంతమంది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఎవరి పేరు మెన్షన్ చేయకుండా పెట్టడం జరిగింది. సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. సో ఇది ఎవరైనా చెప్దామంటే ఫ్యాకల్టీ కూడా కోఆపరేటివ్గా లేరు. తను కాలేజీకి వెళ్ళడమే కష్టంగా ఉంది. సో ఇది నేను ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. నేనే కాదు, కాలేజీలో మిగతా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై నేను చెప్పే బదులు నేను కనుక సూసైడ్ చేసుకుంటే అందరికీ ఈ విషయం తెలుస్తుంది, ఇంకెవరు నాలా బాధపడరు. ఇది ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్ సారాంశం. సో దీనిలో మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం, ఏదైతే సరే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ప్రకారం, వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ 167/2024 అండర్ సెక్షన్స్ 305, 354A, 354C, 506 IPC అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. బికాస్ షీ ఈజ్ ఎ మైనర్, అందుకని పోక్సో యాక్ట్ వేయడం జరిగింది. అలానే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్, ఆ సెక్షన్స్ కూడా వేశాము. దీనిలో ఇప్పటి వరకు మేము కాలేజీలో ఎవరైతే ఉన్నారో అందరూ అమ్మాయిలను, ఎవరైతే డిప్లొమా చదువుతున్నారో వాళ్ళని, అలానే బీటెక్ చదువుతున్న వాళ్ళని కూడా మేము సెపరేట్గా గత 4 రోజులుగా ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒక వ్యక్తిని సెపరేట్గా చెప్పడం జరిగింది. అతను కెమిస్ట్రీ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న వ్యక్తి. అతని పేరు శంకర్రావు. ఇతను చేసే పనులు వాళ్ళు విడివిడిగా చెప్పింది ఏంటంటే, కెమిస్ట్రీలో డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏదన్నా సరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారా లేదా అని చేతులు పట్టుకొని వాళ్ళ గోళ్ళు టెస్ట్ చేయడం, వాళ్ళకి చాలా క్లోజ్గా వెళ్ళడము, భుజాలు రాసుకోవడము, నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్ చేసినట్లయితే మీకు ల్యాబ్లో మార్క్స్ తగ్గిస్తాను, రికార్డు మార్క్స్ తగ్గిస్తాను, మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను అని బెదిరిస్తున్నారని ఆ కాలేజీలో చదివే కొంతమంది విద్యార్థినులు మనకు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఎవరైతే సరే మృతురాలు ఉన్నారో తన ఫ్రెండ్, తన క్లోజ్ ఫ్రెండ్, తను అన్నీ షేర్ చేసుకునే ఒక అమ్మాయి కూడా ఉన్నారు. సో తను కూడా ఈ విషయం చాలా క్లియర్గా చెప్పింది. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము. అతన్ని కూడా క్వశ్చన్ చేశాము. ఎవరైతే మృతురాలు ఉన్నారో వాళ్ళ ఫోను మరియు ఎక్యూజ్డ్ ఫోను ఇవన్నీ కూడా మేము తీసుకొని ఫర్దర్ అనాలిసిస్ చేస్తున్నాము. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించాము. దీనితో పాటు కాలేజ్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది.
సో పచ్చదండు సైకోయిజం అన్యం పుణ్యం ఎరగని వృద్ధాప్య వికలాంగుల జీవన భృతిపై దెబ్బ కొట్టిందని ఎమ్మెల్యే వాస్మలి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల పాత్రను నిరోధిస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆసిల్మెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కుట్రపూరితంగానే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచేందుకు కుట్ర పన్నారని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ ను పావులా వాడుకుని ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. ఏది ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయాలనుకున్న సాయం గొప్పదని, అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు పన్నినా విజయం తమదేనని ధీమాను వ్యక్తం చేశారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఉండాలి, మదర్ తెరీసా లాంటి ఆశయాలు ఉండాలి, మహాత్మా గాంధీ లాంటి ఆశయాలు ఉండాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, రిమూవల్ ఆఫ్ పవర్టీ ఇస్ నాట్ జస్టిస్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్, ఇట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, ద రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్. డిగ్నిటీ డీసెంట్ లైఫ్ ఇవ్వాలంట. చూడండి ఎంత బాగా చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ డిగ్నిటీ ఇస్తామన్నారు. ఆడవాళ్ళేమో వాళ్ళ విమానం చంపుకొని క్యూలోనేమో ఇచ్చిన రేషన్ కోసం నిల్చుంటే, నా ఆడవాళ్ళు అక్కా చెల్లెలు అలా వెళ్ళకూడదని చెప్పేసి ఇంటి దగ్గరికి రేషన్ పంపించారు. ఇది డిగ్నిటీ ఇవ్వడం, ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వడం. పేదవాళ్ళకి ఆ డిగ్నిటీ డీసెంట్ లైఫ్ ఇవ్వాలి. మనం ఏదో దానం చేయడం కాదు. ఇది ప్రభుత్వం వాళ్ళ కోసమే ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ చాటుగా నువ్వు చేస్తే పనులు దరిద్రమైన పనులు. ఇదే నాంది నీ ఓటమికి. 65 లక్షల మంది ఉసురు నీకు తగులుతుంది. నీకు, నీ కొడుక్కి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి డిపాజిట్ కూడా పోగొడతారు. ఇంకా రాతలకు రాస్తా ఉన్నారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని. 50 నెలలు సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు, ఈ 65 లక్షలకి 3,000 రూపాయలు చెప్పిన పెన్షన్ అందిస్తున్న మహానుభావుడు. భారతదేశంలో ఎక్కడ 3,000 రూపాయలు పెన్షన్ లేదు. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు. ఏ రాష్ట్రంలో కూడా అంత ఫిగర్ లేదు. అన్ని 5,000, 6,000, 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు అంటే జస్ట్ ఇమాజిన్. ఈరోజు 1,25,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన నాయకుడు ఈ ఒక నెలేమో ఇవ్వడంట. ఖజానాలో డబ్బులు లేవంటండి. ఈ అంకమ్మ మాకు ఇంకా మా జాతికి ఇలాగే వస్తాయి, బూతులు వస్తాయి. నేను అందుకే ఎక్కువ మాట్లాడితే బూతులు వస్తాయి నాకు. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నగదును అధిక మొత్తంలో తీసుకువెళ్లకూడదని అధికారులు ఎంత చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. నగరం మొత్తం మీద అనేక స్క్వాడ్ టీంలు జల్లెడబట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ద్వారకా నగర్ కాంప్లెక్స్ దరి ఓ ద్విచక్ర వాహనంలో భారీ మొత్తంలో నగదును పోలీసులు గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. సార్ ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని సీతంరాజు సుధాకర్ అన్నారు. భవిష్యత్ కార్యాచరణను వివరించే నేపథ్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో తాను ప్రజలకు ఎంతో చేరువయ్యాయని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం అనేక విధాలుగా కృషి చేసినా తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తొలినాళ్లలో తాను చేసిన కృషిని గుర్తించలేని దుస్థితిని చూసి పార్టీని విడనాడాడని తెలిపారు. అదే విషయంలో విశాఖను దక్షిణ నియోజకవర్గాన్ని రక్షించుకునే కార్యక్రమంలో భాగంగా తాను టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. పొత్తులో భాగంగా పార్టీ తనకు ప్రస్తుతం సీట్ను కేటాయించకపోయినప్పటికీ కూటమి గెలుపుకు సాయశక్తులా కృషి చేస్తారని స్పష్టం చేశారు. సీతంరాజు సుధాకర్ వెంట దక్షిణ నియోజకవర్గ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి
మనవ తప్పను ఇవన్నీ మాట్లాడే నాయకులను వైఎస్ఆర్సీపీలో నాకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరైతే ఉన్నారో కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వక నాతో సుమారుగా 60-70 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టించి పార్టీకి నేను ఇతోధికంగా సాయం చేసి పార్టీ యొక్క ప్రోగ్రామ్స్ కూడా గత 10-12 ఏళ్ళ నుంచి సాయం చేసి విపరీతమైన వ్యయ ప్రయాసాలు ఎవరో ఇక్కడ ఉండేవాళ్ళలో వైఎస్ఆర్సీపీ వైజాగ్లో ఉండేవాళ్ళలో 70% ఆ రోజు పార్టీలో లేరు. పెద్ద పెద్ద మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద పదవులు అనిపిస్తున్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్నవాళ్ళు కానీ, నేను ఈ పార్టీ జెండా పట్టుకున్నప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరు ఇక్కడ లేరు. అతి కొద్ది మంది మాత్రమే ఈ పార్టీకి జెండా కట్టాం. ఇదే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీలో ఉంటుండగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఇదే ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ముఖం చాటేసి ఏదో ఊరు వెళ్తుంటే నన్ను సాయిరెడ్డి గారు కానీ అధిష్టానం కానీ అందరూ ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడని చెప్పిన తర్వాతే ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడటం మొదలెట్టాక ఇప్పుడున్నే నాయకుడు ప్యాకేజీలతో ఆ నాయకుడిని మళ్ళీ హక్కును చేర్చుకుని ఆడు చీపు అని లెటర్ రాసినా కానీ ఆడిని వెళ్ళి తెప్పించుకుని ఆ నాయకుడిని నన్ను అన్యాయంగా దూరం పెట్టి మనోవేదన గురి చేయడం వల్ల నేను ఆ పార్టీ వేయడం జరిగింది. నాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది, జనసేన పార్టీ నుంచి కూడా ఆహ్వానం వస్తే నేను టిక్కెట్ తీసిగా ప్రయత్నం చేశాను. ఇంచుమించుగా నాకు కూడా సమ్మతిని వ్యక్తపరిచాయి పార్టీలు. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు టికెట్ కేటాయించలేకపోయారు. అంత మాత్రాన నేనేమి దానిలో వెనకడుగు వేసేది లేదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ విశాఖపట్నాన్ని రక్షించుకోవాలన్నా, దక్షిణ నియోజకవర్గాన్ని రక్షించుకోవాలన్నా నా తాలూకా అభిమానులు, నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, మిత్రులు, సహచరులు, కార్పొరేటర్లు అందరూ నా సోదరుల్ని సోదరిమణులను రక్షించుకోవాలంటే ఈ కేడర్ని వైఎస్ఆర్సీపీలో చాలా ఇబ్బందులు గురైన కేడర్ని నేను రక్షించుకోవాలంటే, రోజు వెనుదన్నుగా ఉండాలంటే నాకు ఏదో రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి. ఆ కావాలనే దృక్పథంతో ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే కూటమి బలపరిచిన క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్కి నేను, నా సోదరులు సోదరిమణులు, నా తాలూకా శ్రేయోభిలాషులందరూ ఇతోధికంగా సాయం చేసి మద్దతు ప్రకటించి అక్కడ కూటమి అభ్యర్థి జెండా ఎగరేటట్టుగా మేము విశ్వప్రయత్నం చేసి సఫలీకృతం అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ మా యొక్క అభిప్రాయాల్ని మేము పంచుకుని అత్యంత త్వరలోనే నిర్ణయం తీసుకుని ఈ జాయిన్ అయ్యే లోపే ఈ రోజు నుంచే ఈ ఉమ్మడి అభ్యర్థికి మేము మద్దతు ఇస్తూ రేపు నుంచి ఉమ్మడి అభ్యర్థి ఎక్కడికి వెళ్తే అక్కడ అతనికి అందుబాటులో మేము అందరూ ఉండి మా కేడర్ అంతా సోదరిమణులందరూ కూడా అతనికి ఇతోధికంగా సాయం చేస్తూ వెన్నంటే ఉండి విజయ పందాన్ని అతను నడిపించాలని మేము అందరం కూడా ఒక కృతనిశ్చయంతో ఉన్నాం. దాన్ని తూచా తప్పకుండా ఈ రోజు నుంచే అమలు చేస్తాం. అతి త్వరలోనే మేము రాజకీయ పార్టీకి జాయిన్ అయ్యి ఆ పార్టీ అండదండలు మాకు, మా తాలూకా సహాయ సహకారాలు పార్టీకి ఉంటాయని మీకు తెలియజేస్తూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ గద్దెనెక్కాలని చూస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు ఎంపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ దళితులకు సముచితమైన స్థానాన్ని కల్పించింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని స్పష్టం చేశారు. నేడు ఎన్నికలకు సమయాన్ని చూసుకుని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పేరిట చంద్రబాబు కుట్రలు పన్నుతూ కుల రాజకీయాలు చేస్తూ విభజించు పాలించు అన్న చందాన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అదే కాదు, మరి అంతకు ముందు 2001 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీల్ని వర్గీకరణ చేసి ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ ఒక అన్నదమ్ముల్లా ఉంటే వాళ్ళ మధ్యన కులసుచ్చు పెట్టి కులాలను విభజించాడు. అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఈ దేశం సూచన ఇస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు కేవలం కులాలను విడగొట్టడం, ఓట్లు సంపాదించుకోవడం, ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఈ రాష్ట్రంలో గద్దెక్కాలనుకుంటున్నాడే తప్ప ఈవేళ చంద్రబాబు నాయుడు నమ్మే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల జనాభాకి ఈవేళ పేదవాడికి నేను ఉన్నానని భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకి
ఉన్నతమైన పదవులు ఇచ్చి, డిప్యూటీ సీఎంలు ఇచ్చి, మంత్రివర్గంలో సమానమైనటువంటి క్యాబినెట్ హోదాలు ఇచ్చి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చైర్మన్లు కానీ అన్నీ కూడా ఒక సామాన్య కింద తరగతి నుంచి వచ్చినటువంటి పేదవాడిని కూడా తీసుకొచ్చి గుర్తింపించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు పెద్దపేట వేసి ఈవేళ ఒక సామాన్య డ్రైవర్ క్లీనర్ అన్న వ్యక్తి, మనిషి అయితే క్లీనర్ డ్రైవర్ అయితే అవ్వచ్చు కానీ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారు. ఆయన ఎంఏ పాలిటిక్స్ చేశారు. ఆయన ఒక ఉన్నతమైన మాస్టర్ డిగ్రీ తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక సామాన్య, ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో ఉద్యోగాలు లేక, బ్రతుకు తెరువులు లేక, ఆయన అంత డిగ్రీ చేసిన జరిగని ఆయనకు బ్రతకడానికి బ్రతుకు తెరువు లేక తన భార్య పిల్లలు పెంచుకోవడానికి ఒక లారీ డ్రైవర్గా పనిచేస్తే, అంటే దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే నువ్వే గొప్పోడివి. ఈవేళ నువ్వు ఏదైతే కూటమి పెట్టుకున్నావో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కూటమిని బంగాళాఖాతంలో కలపడానికి ఇవాళ ఎస్సీలు అందరూ కూడా కంకణం కట్టుకోవాలి. ఏమైనా ఈవేళ కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కానీ ఎస్సీలు ఉండుంటే మీరు ఇప్పటికైనా సిగ్గుపడి చంద్రబాబు నాయుడు నీడనుంటే అది పాము కాటేస్తుంది. దళితులకు ఏ రోజు కూడా న్యాయం చేసినటువంటి మంచి రోజులైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ఆయన నాయకత్వంలో కానీ ఉండదు. ఒంటి నిండా విషం పెట్టుకొని ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్రంలో గెలవాలనుకుంటున్నాడే తప్ప నిజమైనటువంటి ప్రేమ అయితే కాదు. ఎస్సీలు ఎప్పుడూ కూడా ఈవేళ చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చిన్నతనం చేసి మాట్లాడితే ఖబర్దార్ చంద్రబాబు, నీకు 2019లో ఏదైతే గతి పట్టిందో రేపు 2024లో కూడా 175 నియోజకవర్గాలు శాసనసభకు కానీ 25 పార్లమెంట్కి కానీ పంపించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ ఏకధాటిగా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టించుకొని రేపు ఏదైతే పేదవాడు బ్రతకాలంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేనే మాలాంటి పేదవాళ్ళ పిల్లలందరూ ఉన్నతమైన చదువులు చదువుకోగలరు. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు పొందినప్పుడే దళితులకి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గతంలో మీకోసం భరత్ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డులను పర్యటించారని విశాఖ ఉమ్మడి అభ్యర్థి శ్రీ భరత్ తెలిపారు. 42వ వార్డు జనసేన ఉమ్మడి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ వంశకృష్ణ శ్రీనివాస్ ప్రజల ఆదరాభిమానాలు ఉన్న నాయకుడని కొనియాడారు. నిరంతరం సేవా తత్పరత ఉండే నాయకుడని, ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. వైసీపీ హయాంలో విశాఖ పూర్తిగా అక్రమ కార్యకలాపాలకు నెలవుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖను, ఉత్తరాంధ్రను రక్షించుకునేందుకు కూటమి అభ్యర్థిగా తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజలందరూ ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సౌత్ నియోజకవర్గంలో 42వ వార్డులో గడప గడప తిరుగుతూ ఉన్నాం. ప్రజల కోరిక ఒక్కొక్కరు మేము ఓట్లు వేయడం కాదు, 10 మందితో ఓట్లు ఇస్తాం. ఎటువంటి డౌట్ లేదు. ప్రభుత్వం మారకపోతే ఈ విశాఖపట్నమే కాదు ఈ రాష్ట్రమే 10 సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది. ఇప్పుడన్నా మేము మళ్ళీ మార్పు దేవుడు కలిగించాడు. ఒక్క ఛాన్స్ అని మమ్మల్ని మోసం చేశారు. సో ఇవాళ అభివృద్ధి మొత్తం కుట్టుబడిపోయింది. ఎక్కడ ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం తప్ప మా దగ్గర ట్యాక్స్ వసూలు చేసి, కరెంటు బిల్లు వసూలు చేసి, అన్ని రకాలైన వసూలు చేసి మా డబ్బులు మాకు ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్నారు. మా దగ్గర వసూలు చేయడం ఎందుకు, మళ్ళీ మాకివ్వడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అభివృద్ధి భవిష్యత్తు తరాలు దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడెప్పుడు ఆ ఎన్నికల ఎదురు చూస్తూ ఉన్నాం అని చెప్పి ప్రజలే మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా హ్యాపీగా ఇవాళ అందరూ 175లో ఖచ్చితంగా నాకు తెలిసి 150 సీట్స్ ఇవాళ ఉమ్మడి అభ్యర్థులు గెలబోతా ఉన్నారు, ఎందుకు సందేహం లేదు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ 42వ వార్డులో వంశకృష్ణ యాదవ్ గారు పర్యటన జరగడం, నేను కూడా పార్టిసిపేట్ గతంలో నేను మీకోసం మీ భారత్ ప్రోగ్రామ్ చేసినప్పుడు సౌత్లో ఉన్న 13.5 నియోజకవర్గంలో 13 వార్డులు కవర్ చేశాను. కానీ 6వ వార్డు సౌత్లో ఉన్నది కవర్ చేయలేకపోయాను. నార్త్లో కూడా నేను ఇది కవర్ చేయలేకపోయాను. సో ఇవాళ 42లో ప్రచారం జరుగుతుందంటే మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఇక్కడ జగదీష్ గారు దగ్గర దాకా వచ్చి ఓడిపోయారు. ఇది చాలా మంచి వార్డు, తప్పకుండా మేము ఇక్కడ మంచి మెజారిటీ సంపాదిస్తామని బలంగా నమ్ముతున్నాము.
స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తున్న మోడీ, బీజేపీకి సహకరిస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలని రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరానికి మంగళవారానికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్షను చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ అధ్యక్షత వహించిన ఈ దీక్షలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి, చైర్మన్ మంత్రి రాజశేఖర్, ఏఐటీయూసీ స్టీల్ గుర్తింపు యూనియన్ నాయకులు ఆదినారాయణలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 3 ఏళ్ల క్రితం జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తామని చేసిన ప్రకటనను స్టీల్ కార్మికులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించి నిరసన తెలిపారన్నారు. అయినా మోడీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఏప్రిల్ 2న జీవీఎంసీ వద్ద దీక్షా శిబిరాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్ని ఎన్నో త్యాగాలతోటి గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి సాధించుకుంటే స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యాన్ని, జగ్గునాయుడు గారి ఆధ్వర్యాన్ని 3 సంవత్సరాల సందర్భంగా మేము వామపక్షాలు నాయకులమి, ప్రజా సంఘాలు, అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు అందరం కూడా ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మేము కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ఉత్తరాంధ్రకే తలమానికమైనటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయంలో బీజేపీ, దీనికి సహకరించినటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూడా మోడీకి ఆమోదం తెలపడం మాత్రం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజుకి నేటికి 3 సంవత్సరాలు అనేది పోరాటంలో కార్మిక వర్గం అంతా ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా ఈరోజు అనేది అమలవుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం, అలాగే కార్మిక వర్గం అంతా కూడాను కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం అనేది చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని అనేది తీవ్రతరం చేస్తూ భాగంగానే ఈరోజు అనేది స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఇక్కడున్న అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. ఈరోజుకి నేటికి 3 సంవత్సరాలు అయ్యింది. ఈరోజుకి కూడా చేమ కుట్టినట్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి అనేది లేదు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఉన్న పాలక వర్గం కానీ, ప్రతిపక్షం కానీ రెండూ కూడా ఈరోజు అనేది మోడీకి ఆమోదం తెలిపే విధంగా ఈరోజు అనేది ఉన్నాయి. ఒక పక్క అనేది రాష్ట్ర విభజన సందర్భంలో కడపలో స్టీల్ ప్లాంట్ అనేది కొత్తగా నిర్మాణం చేయాలనేసి ఒక విభజన సందర్భంలో చట్టంలో ఉన్నది. కానీ ఈరోజు అనేది ఉన్న స్టీల్ ప్లాంట్నే ఈరోజు ప్రైవేటీకరణ చేసే విధంగా దుర్మార్గంగా ఈరోజు అనేది ఆలోచిస్తున్నారు. ఈరోజు దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకి కూడా పట్టుకొమ్మలుగా ఈరోజు అనేది ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే రిజర్వేషన్లు అనేది అమలవుతూ ఉన్నాయి. ఈరోజు అనేది ఎస్టీ, ఎస్సీ, బీసీ ఇటువంటి మైనార్టీలందరికీ కూడాను ఈ రిజర్వేషన్ల ద్వారా అనేక హక్కులు అనేది ఈరోజు అనేది ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి. కాబట్టి అందులో ఉంటేనే ఇవన్నీ కూడా ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు నిర్వాసితులు ఈరోజుకి కూడా 8,000 మంది రోడ్డు అనేది ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. పాలక వర్గం కానీ, కేంద్ర ప్రభుత్వం, మోడీ కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ భూముల మీద అనేది కన్నేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చేసుకోవడానికి అనేది ఈరోజు కన్నేసి ఈరోజు అనేది ఎటువంటి హక్కులు కూడాను అలా ఏమి వర్కులు క్యాపిటల్ అనేది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మాలన్న ప్రజాదోహ నిర్ణయాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ గత 3 సంవత్సరాలుగా దీక్షలు చేపడతా ఉన్నాం. ఈ దీక్షలకి నేటికి 3 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ సందర్భంగా ఈ దీక్షల్లో పాల్గొన్న ప్రజానీకాన్ని అందరికీ కూడా జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం తన అమానుష నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపివేస్తున్నట్టు పార్లమెంట్లో ప్రకటించాలి. స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయాలి. సొంత గనులు ఇవ్వాలి. వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. 8,500 మంది నిర్వాసులకి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని వెంటనే భర్తీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ఈ ప్రజాధోరణిని వెనక్కి తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో అటు రాష్ట్రంలో బీజేపీకి పుట్టగతులు ఉండకుండా ప్రజానీకం నిర్ణయం తీసుకుంటారని చెప్పని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది.
స్టీల్ ప్లాంట్ ఈరోజు విద్యుత్ సంస్థ ఇబ్బంది పడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 550 మెగావాట్లు ఉత్పత్తి సాధించినటువంటి స్టీల్ ప్లాంట్కి బాయిలర్ కోక్ ఇవ్వకుండా, ర్యాక్స్ ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బంది సృష్టిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈపీడీసీల దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ విద్యుత్ కొనుగోలు పరిస్థితి వచ్చింది. 80-120 కోట్ల రూపాయలు బకాయి ఉంది. 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంటు 120 కోట్లు బకాయి ఉంటే ఆ బకాయి చెల్లించకపోతే విద్యుత్ ఆపేస్తా అని చెప్పని ఈపీడీసీ ప్రకటిస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదని ప్రశ్నిస్తున్నాం మేము. కాబట్టి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ అందించని సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సఫలమైందని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ప్రశంసించారు. విశాఖ సాగర్ తీరాన ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొడ్డిదారిన టికెట్లు ఇచ్చే పరిస్థితి నేటి కాదని ఏనాటి నుండో ఉందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, పెన్షన్ల పంపిణీ, నూతన భవనాల నిర్మాణం, స్వయం ఉపాధి సంఘాల ప్రోత్సాహం పెరిగిందని అన్నారు. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కొన్ని లక్షల గృహాలను అందించారని వెల్లడించారు. మంచిని చూడలేని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని చేస్తూ ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సంక్షేమం చేయలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం సంక్షేమం చేయలేదు? వాలంటీర్ సిస్టమ్ సంక్షేమం కాదా? హెల్త్, ఇంత గవర్నమెంట్ స్కూల్స్ ఇంత బాగా చేశారు, అది సంక్షేమం కాదా? ఇన్ని పాడేరులో మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం నర్సీపట్నం మెడికల్ కాలేజ్, పలాసలో ఉద్దానంలో హాస్పిటల్, అది సంక్షేమం కాదండి? అది సంక్షేమం కాదా? జాబ్స్ రాలేదా? లోకల్ ప్రజలకి ఆరోగ్యం వైద్యం దగ్గరికి రాలేదా అండి? చెప్పండి. మెగా హౌసింగ్ ప్రాజెక్టులు, లక్షల మందికి ఇల్లు ఇచ్చారు, అది సంక్షేమం కాదా? ఇల్లు బాగాలేదంటాడు. మరి జూబ్లీ హిల్స్ బంగ్లాల్లా కట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు. ఇలాగే ఉంటుంది, మామూలు ప్రజల ఇల్లు ఇలాగే ఉంటాయి, తెలుసుకోండి. మెడికల్ కాలేజ్, అమ్మఒడి ఇచ్చాడు, ఎంతమందికి చదువు అందజేశారు? ఇది కుట్ర అంటారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దంట, తెలుగు మీడియమే, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలా, మిగతా వాళ్ళందరూ తెలుగు మీడియము. సిబిఎస్ఈ స్కూల్స్ చేశారు, ఇంగ్లీష్ మీడియం కాదండి, సిబిఎస్ఈ స్కూల్స్ చేశారు. ఎంత కష్టం, లక్షలు ఖర్చు పెట్టాలి సిబిఎస్ఈ స్కూల్స్లో చదవాలంటే. అలాంటిది ఫ్రీగా సిబిఎస్ఈ స్కూల్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు. వైజాగ్కి వెన్నుపోటు చేయడానికి నాన్ లోకల్స్ అందరినీ వైజాగ్ మీద దించి మా మీద దాడి చేసి, వైజాగ్ ప్రజల మీద దాడి చేసి, ఇక్కడ ప్రజల గొంతుల్ని నొక్కేసి మా క్యాపిటల్ వద్దు అని మా చేతి అనిపించి, వాళ్ళని మా చేతి అనిపించి, వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఎంతసేపు విజయవాడ, అమరావతి, ఒంగోలు, కడప, ఎందుకని వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నాయకత్వం చేస్తారు. వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఏం అభిమానం ఉంటుంది, ఏం మమకారం ఉంటుంది? ఎట్టు పర్సన్ ఏ మమకారం ఏ అభిమానం లేని వాళ్ళకి ఇక్కడ నాయకత్వం చేయడానికి తెచ్చాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పాటు పురంధేశ్వరి బీజేపీ నుంచి, నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి, వీళ్ళందరూ కుట్ర కూటమి. ఇది వైజాగ్ ప్రాంతం నుంచి చెందిన రాజకీయ నాయకులు, వైజాగ్ లోకల్ రాజకీయ నాయకులు, వైజాగ్ ప్రజలు ఎందుకు పోరాడట్లేదు, మాకు వైజాగ్ క్యాపిటల్ కావాలి, వైజాగ్ అభివృద్ధి కావాలని ఎందుకు ఎవరు పోరాడట్లేదు? వైజాగ్ లోకల్స్ ఎంపీ అవ్వాలి, వైజాగ్ లోకల్స్ ఎమ్మెల్యేలు అవ్వాలని ఎందుకు పోరాడట్లేదు? ఇప్పుడు ఏంటంటే ప్రజల కాళ్ళ దగ్గరికి ప్రభుత్వం వెళ్ళింది. ప్రభుత్వం వేరే, ప్రజలు వేరే కాదు. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజల్లాగా నడుపుకొస్తున్న ప్రభుత్వం. ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా న్యాయం గెలుస్తుంది. ఎవరైతే ప్రజల గురించి కష్టపడుతున్నారో వాళ్ళకి ఇదవుతుంది. మీకు ఇంకోటి చూసుకోవాలి, ప్రతి చోట కూడా బీసీస్కి ఎంతమందికి ఇవ్వాలి, ఎస్టీలకి ఎక్కడ ఇవ్వాలి అని లేకుండా వాళ్ళకి నచ్చిన తమ సామాజిక వర్గానికి చెందిన స్పౌస్ అయినా ఉండాలి. చెప్పాలంటే ఇదే కాదండి, నేను ఎమ్మెల్యేగా ఉన్న టైం నుంచి కూడా దొడ్డుదారిని ఏ రకంగా టిక్కెట్లు ఇచ్చారో మీకు తెలుసు. ఆ రోజు మనకి మానం ఆంజనేయులు సిపిఐ, అలాగే రెహమాన్ గారేమో హరిబాబు గారు సిపిఐ ఎలియన్స్లో, ఆల్ బిలాంగ్స్ టు వన్ కమ్యూనిటీ. దట్కి నచ్చినట్టు వాళ్ళు టిక్కెట్లు ఇచ్చుకుంటూ వాళ్ళకి కావాల్సినట్టే అయ్యింది. కానీ ఇక్కడ లోకల్గా ఉన్న రేపటి నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లను ఇంటి వద్దే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల రాజీనామాలు కుట్రపూరితమని వ్యాఖ్యానించారు. గత ఏడాది కూడా బడ్జెట్ కారణంగా పెన్షన్లను
ఏప్రిల్ 3వ తేదీన అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అధికార వైసీపీ కావాలనే టీడీపీపై దుష్ప్రచారాన్ని చేపట్టిందని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ అధికారులు పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదన్నది తమ డిమాండ్ అని తెలిపారు. ఈరోజు ఏదైతే అధికార పక్షం ఉందో ఈరోజు జగన్ ప్రభుత్వం వాళ్ళ చేతగానితనాన్ని ప్రతిపక్షాల మీద నెగ్గాలనే ఉద్దేశంతో పెన్షన్లు ఇవ్వకుండా డబ్బులు లేని పరిస్థితిని ప్రజలకు తెలియజేయకుండా కేవలం పెన్షన్లన్నీ కూడా ప్రతిపక్షాలు అభ్యర్థన చేయడం వల్లే మేము ఇవాళ పంచలేకపోయామని చెప్పి ఒక కుంటు షాక్ చెప్పి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. ఇది అన్యాయం. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఎవరైతే వాళ్ళ అనుయూల కాంట్రాక్టర్లు ఉన్నారో సుమారు 1300 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్లకు పే చేసి పెన్షన్ డబ్బులు లేకుండా ఈవేళ అకౌంట్లో డబ్బులు లేకుండా చేశారు. కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించడానికి అబద్ధం చెప్పి ప్రతిపక్షాలు అడ్డాయి కాబట్టే వాలంటీర్లని పెన్షన్ పంచొద్దని చెప్పారు. కాబట్టే మేము ఇవ్వలేకపోయాం ఇంటింటికనే అపవాదిని ప్రతిపక్షాల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ మేము కలెక్టర్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్లు పంచడానికి వీలు లేదు, ఉంటే పంచడానికి వీలు లేదు. కానీ కేవలం అది వాళ్ళు డబ్బు కూడా లేదు ఇవ్వడానికి. గత నెలలోనే 28వ తారీఖు నుంచి ఈవేళ దాకా కూడా డబ్బు పోగేద్దామని చూసిన డబ్బు వేరే విధాలుగా వాడేసిన డబ్బు ఇప్పుడు పోగొట్టడానికి అవకాశం లేదు. కేవలం ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలని ఆడిపోసుకోవాలని చూస్తున్నాయి, ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విషయాన్ని మేము ఈవేళ కలెక్టర్ గారు తీసుకెళ్ళాం. యాక్చువల్గా గతంలోనే అనౌన్స్ చేశారు పేపర్లో, వాళ్ళ సాక్షిలోనే 3వ తారీఖున పెన్షన్ ఇస్తామని. ఇదే విషయం గత సంవత్సరం కూడా ఏప్రిల్ 3వ తారీఖునే పెన్షన్ ఇచ్చారు. మీరు కావాలంటే గో టు రికార్డ్ వెరిఫై చేసి మీరు చెప్పండి. అప్పుడు కూడా బడ్జెట్ ఈ రన్నింగ్ అవ్వడం వల్ల బడ్జెట్ని పోగేసుకోలేక డబ్బులు లేక 1వ తారీఖున ఇవ్వలేక 3వ తారీఖున పెన్షన్ ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే ఇవాళ వాలంటీర్లని ఎలక్షన్ కమిషను నిరోధించినప్పటికీ వీళ్ళు ఒక వాటికాలు మాఫియా తెలివితేటలు ఉపయోగించి వీళ్ళందరినీ మీరు రిజైన్ చేయండి, మీకు మళ్ళా ఎలక్షన్లో పాల్గొనండి, మీకు మళ్ళా మనమే ప్రభుత్వంలోకి వస్తాం కాబట్టి ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ మీ అందరికీ కూడా ఇంకా ఎక్కువ జీతంతో ఉద్యోగాలు ఇచ్చేస్తాం, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేస్తాం అని చెప్పి మాయ చేస్తున్నారు. మేము ఈవేళ కలెక్టర్ గారు కూడా అదే విషయం చెప్పాం. సార్, ఎవడైతే రిజైన్ చేస్తాడో వాలంటీరు వాడిని ఈ ఎలక్షన్ 40 రోజులు కూడా ఎలక్షన్ యాక్టివిటీలో పాల్గొనకుండా నిరోధించాలని చెప్పి ఓ రిపోర్టు మేము మీకు సబ్మిట్ చెప్తున్నాం. ఇది మీరు ఎలక్షన్ కమిషన్ కూడా మీరు రాయండి. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ గవర్నమెంట్ స్టాఫ్. ఆల్మోస్ట్ మళ్ళీ తీసుకోకుండా అవసరమైతే బ్యాన్ విధించాలి. ఎవడైతే రిజైన్ చేశాడో రేపు మళ్ళీ వాళ్ళని తీసుకోకూడదు వాలంటీర్గా. అది మా డిమాండ్. ఆ డిమాండ్ మరి పార్టీ హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్ కూడా మేము ఇప్పుడు పంపిస్తాం. వాళ్ళు కూడా ఒక లెటర్ పెడతారు అక్కడ సిఈసికి. తద్వారా వీళ్ళని బ్యాన్ చేయకపోతే దొంగ ఎలక్షన్లు చేసి దొంగ డబ్బు పంచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము మీ ద్వారా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు తెలుసుకోండి, పెన్షన్ల మా వల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఆగలేదు. ప్రభుత్వంలో డబ్బు లేకపోవడం వల్లనే కేవలం ఈ పెన్షన్లు ఇవ్వలేకపోయారు. ఈవేళ సచివాలయాల్లో 15 మంది కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకొని గేమ్ ఆడుకొని ఫోన్లో కాలక్షేపం చేస్తున్నారు చెప్తే వాళ్ళని వాడచ్చు కదా. సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి పంచమని చెప్పండి. ఇంటింటికి పెన్షన్లు డబ్బు ఉంటే మేము అడ్డామని చెప్పాలి. 1వ తారీఖుని వాళ్ళు ఖాళీగా కూర్చుంటున్నారు కదా, వాళ్ళందరినీ వాడండి. వాలంటీర్లు ఎందుకు? సుమారు 1,60,000 మంది ఉన్నారు ఈవేళ రాష్ట్రంలో. ప్రతి సచివాలయంలో కూడా 10 మంది 15 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు. అక్కడ ఏం పని చేస్తున్నారండి ఆ సచివాలయాల్లో? ఒక గ్రామంలో 3-4 ఆఫీసర్లు గ్రామాన్ని పరిపాలించే రోజులు మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసాం. ఇవాళే 10 మంది ఉండాలా? కేవలం ఏదో మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వాళ్ళ మనుషులను ఉద్యోగాల కోసం అని చెప్పి పెట్టుకొని నచ్చిన వాళ్ళని ఉద్యోగాలకు అపాయింట్ చేసి చాలా ఒక మాఫియా అపాయింట్మెంట్ జరిగాయి అందులో. అందువల్ల మేము కోరేది ఒకటే, మీ ద్వారా మరొకసారి ప్రజలకు చెప్తున్నాం, ఇది మీరు నమ్మవద్దు. కేవలం ప్రతిపక్షాల మీద
అపవాదు వేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే విషయాన్ని దాచిపెట్టి ప్రతిపక్షాల మీద ఈ అభియోగం మోపుతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు గమనించి ఈ విషయాన్ని మీరు వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పిఎం పాలెం మైనర్ బాలిక కేసులో కాలేజ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు. మరణానికి లైంగిక వేధింపులే కారణమన్న డీసీపీ మణికంఠ. టీడీపీ కూటమి బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తానన్న బ్రాహ్మణ నాయకులు. వైసీపీలో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన సీతంరాజ్ సుధాకర్. పెన్షన్ల పంపిణీలలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్న టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్. వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్న గట్టివాసు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.